తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పథకంలో భాగంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం పరిధిలోని భీమడోలు మండలం ఆగడలంకలోని 2 అలాగే చెట్టున్నపాడు పూళ్ల గ్రామాల మత్స్య సహకార సంఘాలకు యాజమాన్య ఖర్చుల నిమిత్తం మంజూరైన 10,16,000 రూపాయల విలువైన చెక్లను నారాయణపురం కార్యాలయంలో ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు ఆయా సంఘాల సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థికాభివృద్ది కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని, ఉత్పత్తి పెంచాలని సూచించారు. గుంటూరులో వైసీపీ ప్రజాపోరులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అంబటి పోలీసులపై బారికేడ్లను తోశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ చేపడుతున్న మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ర్యాలీకి అనుమతి లేదంటూ కంకరగుట్ట ఫ్లైఓవర్ దగ్గర పోలీసులు అంబటి సహా వైసీపీ నేతలను అడ్డుకున్నారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు జీవీఎంసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. దేశంలోనే మొట్టమొదటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమంగా ఈ సదస్సు నిర్వహించబడుతుంది. దేశ విదేశాల నుండి పారిశ్రామికవేత్తలు, అతిథులు, ప్రతినిధులు హాజరవుతారు. వారిని ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. కొందరు అసూలు బాయుడు చనిపోవడం విచారించదగ్గ అంశం.
స్వామిని 2 విషయాలు కోరుకోవడం జరిగింది. ఒకటి, వారిని శిక్షించే శక్తి మోడీ గారికి, అమిత్ షా గారికి ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది, బహుముఖంగా. దీనికి మోడీ గారిని సహకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వీరు ముగ్గురు నాయకత్వంలో రాష్ట్రం ఇంకా అటు ఇండస్ట్రియలైజేషన్గా 10-15 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. రాబోయేటువంటి రోజుల్లో 50 దేశాలు మన రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖపట్నానికి మరొక 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్తో MOS జరగడానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి ఈ విధంగా జరుగుతూ ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని అభివృద్ధి చేస్తూ ఆర్థికంగా రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తూ అన్ని విధాలుగా ప్రజలకు సంక్షేమాన్ని కలిగించేటువంటి భాగ్యాన్ని వీరు కలగజేయాలని స్వామివారిని కోరడం జరిగింది. భూటాన్ పర్యటన ముగించుకుని దేశానికి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రికి వెళ్లారు. ఎర్రకోట వద్ద జరిగిన కార్ బాంబు పేలుడులో గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను, బాధితులకు అందుతున్న వైద్యాన్ని గురించి వైద్యులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు భూటాన్ పర్యటనలో ఉండగానే ప్రధాని మోదీ ఢిల్లీ పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2029 నాటికి పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామన్న సీఎం చంద్రబాబు. గృహ నిర్మాణానికి ముస్లింలకు 50,000 అదనపు సాయం ప్రకటన. ఢిల్లీలో యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి లోకేష్. ఏపీలో గూగుల్ $15 బిలియన్ భారీ పెట్టుబడి పెట్టబోతుందని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. భూటాన్ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన ప్రధాని మోదీ ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో ఎర్రకోట పేలుడు బాధితులకు పరామర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.